సంవత్సరం క్రితం వరకు స్టార్ రైటర్గా వెలుగొందిన కోన వెంకట్ ప్రభ ఒక్కసారిగా పడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రైటర్గా కోన వెంకట్ క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయింది. డి రెడీ దూకుడు, గీతాంజలి, లౌక్యం వంటి సినిమాలు ఘన విజయాలు సాధించటంతో కోన పేరు మారుమోగిపోయింది ఒకప్పుడు. అయితే త్రిపుర, బ్రూస్లీ, శంకరాభరణం, అఖిల్, సౌఖ్యం మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ కావడంతో కోనాకి అది శాపంగా మారింది. ఒకప్పుడు ఒక సినిమాకు కోన వెంకట్ రైటర్గా ఉన్నాడంటే అది ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ నాగచైతన్య యాక్ట్ చేస్తున్న సాహసమే శ్వాసగా సాగిపో. నాగచైతన్యకు ఏమాయ చేసావే వంటి సూపర్ హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ ఈ మూవీకి దర్శకుడైనప్పటికీ ఈ చిత్రం తెలుగు వెర్షన్కి కోన వెంకట్ రైటర్ కావడంతో ఈ మూవీని తెలుగులో ఆయన సమర్పిస్తుండడం వల్ల ఈ సినిమాకి బిజినెస్ పరంగా పెద్దగా క్రేజ్ ఏర్పడడం లేదట. అందుకే ఈ సినిమా సక్సెస్ కోసం కోన వెంకట్ చాలా కసిగా పనిచేస్తున్నాడని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ ఘన విజయం సాధించడం ఖాయమని కోన వెంకట్ సన్నిహితులు చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్లో మొదటి స్థానం ఎప్పుడు కామెడీదే. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జబర్దస్త్కు వీరాభిమానులున్నారు. నాగబాబు, రోజా జడ్జెస్గా కొనసాగుతున్న ఈ షోలో కొన్ని అనివార్య కారణాల వల్ల రోజా తప్పుకోవాల్సి వచ్చింది అని టాక్.